అయితే ఏంటండి మీరు భానుని క్షమించేశారా? భాను తప్పు చేసిందేమో అని నేను అపోహపడ్డాను. చివరికి తను చేసింది తప్పే కాదని తెలుసుకున్నాక నేను తనని క్షమించడం కాదు, తన విషయంలో అలా ప్రవర్తించినందుకు భానుని నేనే క్షమాపణ అడగాలి. ఇప్పుడు అర్థమైందా పిడక? మంచి వాళ్ళకెప్పుడూ మంచే జరుగుతుంది. సీతమ్మ లంకలో రాక్షసుల మధ్య ఉన్నా రావణుడు ఒంటి మీద చెయ్యి కూడా వేయలేకపోయాడు. రాముడు అగ్ని పరీక్ష పెట్టినా నిప్పు నిలువునా కాల్చలేకపోయింది. ఎందుకో తెలుసా? ఆ తల్లి జాతిరత్నం కాబట్టి. నింద అనేది మోసిందే తప్ప నింద నీడ కూడా తన దరిదాపులకి చేరలేకపోయింది. నిప్పులా బతికిన మనిషి కాబట్టి నిప్పును జయించి మరీ దేవతగా మిగిలింది. యుగాలు మారినా ఆ తల్లి చరిత్ర ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటున్నారు. ఆదర్శమూర్తులకి అదే కథని ఆపాదిస్తున్నారు. అలాగే భాను కూడా తప్పు చేయలేదు. అగ్ని పునీతలాగే తన మీద ఎన్ని నిందలు పడినా బయట పడుతుంది. ఇక నోరు మూసుకునుంటే నీకే మంచిది. భానుని ఆంటీ క్షమించింది అంటే ఇక భానుకి తిరుగుండదు. భాను ఇప్పుడు ఇంటికొచ్చిందంటే ఈ ఇంట్లో నాకు స్థానం ఉండదు. ఇంతకీ ఈ భాను ఎక్కడుంది? భయ ఇక్కడ ఆపండి. భయ ఒకసారి పట్టుకో. మేడం 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 ఇక్కడే ఉండాలి. ఎక్కడికి వెళ్ళారు? నమస్తే అమ్మా. నమస్తే బాబు. అంత వేగంగా వెళ్తున్నారేంటి? ఊర్లో అమ్మగారి కారు ఎప్పుడు ఇంత వేగంగా వెళ్ళలేదు కదా. అవును. ఎవరైనా దండం పెడితే అమ్మగారు కారులో నుంచి చూస్తారు, కనీసం ఇప్పుడు చూడను కూడా లేదు. అంటే ఏదో అయినట్టుంది. పదండ్రా వెళ్ళి చూద్దాం. హే రండ్రా. దండాలయ్య గారు. అమ్మగారు, పెద్దమ్మగారు బండి వచ్చింది.
కల్కి డాక్టర్ భార్గవికి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పు. అలాగే అత్తయ్య. హలో డాక్టర్ భార్గవి గారు, అర్జెంటుగా మా ఇంటికి వచ్చేయండి. బాను ఇంకా రావటం లేదేంటి? ఏంట్రా అప్పుడే మీ ఆవిడ మీద బెంగ పెట్టుకున్నావా? బయలుదేరిందిగా, వస్తుందిలే, కంగారు పడకు. వస్తుందని నాకు తెలుసు బామ్మ, కానీ ఎంత తొందరగా వస్తుందని నా మనసు ఎదురు చూస్తుంది. నా బాను రాక కోసం నా కళ్ళు గుమ్మం వైపు చూస్తున్నాయి. నా బాను మాట వినడం కోసం ఈ మనసు తప్పించిపోతుంది. నా బాధ నీకు అర్థం కాదులే బామ్మ. ఒరేయ్, అర్థం కాకపోవడానికి నేనేమీ అడవి నుంచి రాలేదు. మీలాగే అపురూపంగా పెరిగి మీ వయసు దాటే ఈ వయసుకు వచ్చాను. ఈ వయసులో భార్యాభర్తలు దూరంగా ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసులేరా. అందులోనూ నీకన్నీ మీ తాత పోలికలే వచ్చాయి. నేను కూడా మా పుట్టింటికి 10 రోజులు వెళితే ఆయన కూడా ఇంట్లో అన్నం తినడం మానేసేవారంట. మా అత్తయ్య ఎందుకురా తినడం లేదని అడిగితే మా ఆవిడ అక్కడ తిందో లేదోనని బెంగ పెట్టుకున్నానని ఆ విషయం చెప్పడానికి పౌరుషం అడ్డొచ్చిందంట. చెప్పకుండా నా ఒంట్లో బాలేదు, నాకు తినాలని లేదంటూ మా అత్తగారు చేసిన వంట మీదే వంకలు పెట్టేవారంట. అప్పుడు ఆవిడ నాకు కబురు పెట్టి, నువ్వు రావాలి తల్లి, లేదంటే నా కొడుకు పస్తులుంటున్నాడని పట్టుమని 10 రోజులు కూడా మా పుట్టింట్లో ఉండనివ్వకుండా తీసుకొచ్చేసేవారు. రేయ్, నీకు కూడా మీ తాత పోలికే వచ్చింది. మీ ఆవిడ బయటికెళ్తే ఇదిగో ఇలా తినడం మానేసి ఇలా బెంగ పెట్టుకుంటున్నావు. పోనీలేమ్మా, ఏ భర్తైనా భార్యని అంతలా అభిమానించడమేక కావాలి. ఈ విషయంలో నా కూతురు చాలా అదృష్టవంతురాలు. నీ కూతురే కాదన్నయ్యా, నా కొడుకు కూడా అదృష్టవంతుడే. ఎందుకంటే అంత మంచి భార్య వచ్చినందుకు. బాగా చెప్పే ఊర్మిళ. ఇంటికి కోడలొస్తే మహాలక్ష్మి వస్తుంది అంటారు. కానీ నా కోడలు ఒక్క మహాలక్ష్మి కాదు, సకల దేవతా స్వరూపిణి. అందుకే ఈ ఇల్లు సంతోషంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటుంది. అందరూ భాను గురించి బాగానే ఆలోచిస్తున్నారు, కానీ నిజం తెలుసుకున్న భాను వచ్చి ఏం గొడవ పెడుతుందా అని నాకు టెన్షన్గా ఉంది. భాను ఇక్కడికి రాకూడదు, ఏం చేయాలో అర్థం కావటం లేదు. నీలాగే వదిన కూడా బెంగ పెట్టుకున్నట్టుందన్నయ్య, అందుకే ఫోన్ చేస్తోంది, మాట్లాడు. ఫోన్ చేస్తుంది భానుగా చాందిని, డ్రైవర్ చేస్తున్నాడు. హలో. నమస్తే సార్, నేను డ్రైవర్ రమేష్ని మాట్లాడుతున్నాను. చెప్పు రమేష్, ఎంతవరకు వచ్చారు? చాలా దూరం వచ్చేసాం సార్. ఇక్కడ అడవుల్లో సడన్గా కారు బ్రేక్ డౌన్ అయింది. నేను ఎంత ప్రయత్నించినా రిపేర్ అవ్వలేదు సార్. ఊర్లోకి వెళ్ళి మెకానిక్ని తీసుకొస్తానని వెళ్ళాను, కానీ తిరిగి వచ్చేసరికి... ఏమైంది రమేష్, ఏంటి అలా మాట్లాడుతున్నావు? అదే సార్, నేను మెకానిక్ని తీసుకొచ్చేసరికి మేడం కారు దగ్గర లేరు సార్. చుట్టూ వెతికాను, ఎక్కడా కనిపించలేదు సార్. చాలాసేపు ఎదురు చూశాను, కానీ మేడం రాలేదు సార్. అందుకే భయమేసి మీకు కాల్ చేస్తున్నాను సార్. ఏం మాట్లాడుతున్నావు రమేష్? భాను అక్కడ ఉండకుండా ఎక్కడికి వెళ్తుంది? ఏమైంది కార్తీక్? డ్రైవర్ ఏం చెప్తున్నాడు? అదేనమ్మా, కార్ బ్రేక్ డౌన్ అయిందంట. తను ఊర్లోకి వెళ్ళి మెకానిక్ని తీసుకొచ్చేసరికి భాను కనిపించడం లేదంట. సరిపోయింది, అయ్యవారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందంట్రా. భానుని చూడాలని మనమంతా ఎంత ఆత్రంగా ఎదురు చూస్తున్నామో, మనల్ని చూడాలని, మరి ముఖ్యంగా ఊర్మిళతో మాట్లాడాలని భాను కూడా అంతే ఆత్రంగా ఉంటుంది కదా. ఆ మాయదారి కారు ఆగిపోయేసరికి ఇంకేదో కారో బస్సో పట్టుకుని బయలుదేరుంటుందిలే. అదేం చిన్నపిల్ల కాదు కదా తప్పిపోయిందనుకోవడానికి. నిజమే బామ్మ, భాను తొందరగా రావాలని కోరుకుంటుంది కాబట్టి అలాంటి పని ఏదో చేసే ఉంటుందిలే. రమేష్,
మెకానిక్ని తీసుకురావడం లేట్ అయ్యేసరికి భాను ఏ క్యాబో తీసుకొని వచ్చేసి ఉంటుందిలే. తను వచ్చేస్తుంది కదా, కార్ రిపేర్ చేయించుకొని నువ్వు హైదరాబాద్ వచ్చేసాయి. అలాగే సార్. అడవిలో కార్ ఆగిపోయింది అంటున్నారు కదా, భాను ఎలాగో ఇంకో వెహికల్ తీసుకుని బయలుదేరే ఉండొచ్చు. ఎందుకని మంచిది, ఒకసారి కాల్ చేయి. సరే బావా. రింగ్ అవుతుంది బావా, కానీ భాను లిఫ్ట్ చేయటం లేదు. లిఫ్ట్ చేయటం లేదా? అన్నయ్య, ఎందుకు ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడతావు? చాలా లాంగ్ జర్నీ కదా, కాబట్టి కార్లో పడుకుని పోయి ఉంటుంది. ఫోన్ సైలెంట్లో ఉండుంటుంది. వదిన వచ్చేస్తుందిలే, ఏం టెన్షన్ పడకండి. అంతే ఉంటుందిలే. మురారి, ఏమైంది? తను తిరిగి వచ్చేసింది భార్గవి, మా కోసం వచ్చేసింది. కానీ అనుకోకుండా ఒక పెద్ద సంఘటన జరిగింది. తను స్పృహలో లేదు. తనకేమైందో అర్థం కావడం లేదు. అందుకే నీకు ఫోన్ చేశాను. నువ్వు వెంటనే తనని చూడాలి. పద చూద్దాం, పద. తను అన్కాన్షియస్లోకి వెళ్ళింది. అసలు ఏం జరిగింది? మురారి బాబు గారు, నమస్తే. ఏంటమ్మగారు, మేము విన్నది నిజమేనా? అప్పన్న అందరికీ చెప్పింది నిజమేనా? ఊహించలేకపోతున్నాం తల్లి. ఇలా జరిగిందంటే మేమెవరం తట్టుకోలేకపోతున్నాం. మీరు మాట్లాడండి అమ్మా. ఈ ఊరిని కంటికి రెప్పలా కాపాడుతున్న దేవతమ్మ మీరు. ఆ కొండ మీద అమ్మవారు అందరినీ కరుణిస్తూ ఉంటే ఆ తల్లికి ప్రతిరూపంగా మీ చల్లని చూపులతో ఈ ఊరు ప్రశాంతంగా ఉంది. అలాంటిది ఈరోజు మీ మీదే. అవును, మీరు విన్నది నిజమే. అప్పన్న చెప్పింది అక్షర సత్యం. మేము సిటీ నుంచి వస్తుండగా మా కారు మీద కొంతమంది రౌడీలు అటాక్ చేశారు. నన్ను కిట్టయ్యని చంపాలని ప్రయత్నించారు. కానీ మేము ఎదిరించాం. ఏదో రకంగా మమ్మల్ని అంతం చేయాలని వాళ్ళు ప్రయత్నం మరింత చేశారు. అదే సమయానికి రాధ తిరిగొచ్చింది. తనని అక్కడ చూసి మేము కూడా షాక్ అయ్యాం. 6 నెలల క్రితం ఎవరికీ చెప్పకుండా, ఏమైపోయిందో తెలియకుండా, జాడ కూడా లేకుండా వెళ్ళిపోయిన మనిషి ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో మాకెదురవుతుందని మేమెప్పుడూ అనుకోలేదు.
ఒక పక్క మా మీద రౌడీ ముక్కలు దాడి చేస్తున్నాయి. మమ్మల్ని రక్షించడానికి వచ్చిందా అన్నట్టు తనొచ్చింది. మమ్మల్ని రక్షించే ప్రయత్నం చేసింది. కిట్టయ్య రౌడీ ముక్కల ఆట కట్టించాడు. కిట్టయ్య దాటికి వాళ్ళు పారిపోయారు. అంతా బావుందనుకున్న సమయంలోనే ఆమె తల మీద బలమైన గాయమైంది. ఒకడు కొట్టి పారిపోయాడు. అక్కడికక్కడే తను అలా పడిపోయింది. తనని తీసుకుని మేమింటికొచ్చాం. ఇప్పుడు లోపల తనకు ట్రీట్మెంట్ జరుగుతోంది. 6 నెలల క్రితం వెళ్ళిపోయిన ఆమె మళ్ళీ తిరిగొచ్చింది. చూడమ్మా, తొందరగా తను కోలుకునేలా చేయి. తను కళ్ళు తెరవాలి, అందరితో మాట్లాడాలి. చూసావు కదా, తను వచ్చిందని తెలియగానే ఊరంతా కదిలి ఇంటి ముందుకొచ్చింది. ఇప్పుడు తను ఎలాగైనా స్ప్రోలోకి రావాలి. అసలు ఏం జరిగిందో చెప్పాలి. అలాగే సార్. తొందరగా ట్రీట్మెంట్ చేయమ్మా. అమ్మగారు, మన ఊరిని కాపాడుతున్న ఆ దేవతే రాధమ్మని తిరిగి వచ్చేలా చేసింది. మురారిబాబు రాధమ్మని ఎంతలా ప్రేమించాడో అందరికీ తెలుసు. వాళ్ళిద్దరి జంట కలవాలని, ఈ ఇల్లు సంతోషంగా ఉండాలని, ఈ ఊరి వాళ్ళం మీకు సహకరించాలని మేమందరం అనుకున్నాం. ఆ తల్లి అనుగ్రహం కూడా అలాగే ఉంటుంది అనుకుంటున్నామమ్మా. కానీ అనుకోకుండా రాధమ్మ ఇంటి నుంచి వెళ్ళిపోయిందమ్మా. ఏం జరిగిందో ఎవరికీ తెలియదమ్మా. అందరం ఎంతో వెతికామమ్మా, కానీ ఆమె జాడ కనిపించలేదమ్మా. మళ్ళీ ఇప్పుడు రాధమ్మ తిరిగొచ్చిందంటే అంతా అమ్మవారి దయ. ఇంకా ఈ రాధమ్మని మురారి గారిని ఎవ్వరూ విడదీయలేరమ్మా. ఆ తల్లి దయ ఉంటే ఇంకా లేనిదంటూ ఏముంది? అందుకే ఊరంతా వెళ్ళి ఆ తల్లికి మొక్కులు చెల్లించుకుంటాం. చూడు ఊర్మిళ, బాను వచ్చాక నువ్వేం మాట్లాడుకుంటావో మాట్లాడుకో. మీరందరూ ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి. నేను మాత్రం బానుకి ఒక కండిషన్ పెడతాను. సరిగ్గా సంవత్సరం తిరిగేలోగా ఈ ఇంటికి వారసుడిని ఇవ్వకపోతే మాత్రం కుదరదు. ఎవరు ఊరుకున్నా నేను మాత్రం ఊరుకోనని చెప్తాను. మీకేమీ అభ్యంతరం లేదు కదా? వారసుడు వస్తున్నాడంటే అభ్యంతరం ఏముంటుందమ్మమ్మా? అయినా మనం చెప్పడం ఏం బాగుంటుంది? వాళ్ళకి తెలియందా? బావుందే. వీళ్ళకి కుటుంబం గురించి ఆలోచించేంత తీరుకుంది గాని వాళ్ల గురించి ఆలోచించుకునేంత ఓపిక లేదు. ఈ విషయం మనమే చెప్పాలి. చూడు బామ్మ, నువ్విలా మాట్లాడితే భాను రాగానే నేనే నీ మీద కంప్లైంట్ ఇస్తాను. భాను, బామ్మ మన ఇద్దరి గురించి ఇలా అనుకుంటుంది, ఇక మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ బామ్మతో మాట పడకూడదు అని నేనే మా ఆవిడికి గట్టిగా చెప్తాను. చెప్పరా, నాకేమైనా భయమా? ఊర్మిళే నాకు మనవరాలు. ఇంకా మీ ఆవిడ నన్నేం చేస్తుందిరా? చూడు, సంవత్సరం తిరిగేలోపు ఈ ఇంటికి వారసుడిని ఇవ్వకపోతే అప్పుడు నేనేంటో నువ్వు మీ ఆవిడ చూస్తారు. అర్థమైంది కదా? అన్ని సమస్యలు సర్దుకున్నాయి. ఇన్నాళ్ళు ఏ రహస్యమైతే దాచి ఎప్పుడు కొంపలు మునుగుతాయో అని భయపడ్డారో దానికి కూడా పరిష్కారం దొరికేసింది కదా. ఇంకా ఈ ఇంట్లో ఎలాంటి సమస్యలు సందిగ్ధాలు ఉండవు. అందరూ సంతోషంగా ఉండాలి. చొప్పనాతి బుద్ధి ఉన్నవాళ్లు ఇళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు. కుటుంబం గురించి ఆలోచించేవాళ్లు ఇంట్లో ఆనందంగా ఉంటారు. కృష్ణ, రామ అంటూ నేను కూర్చుంటాను. కంపెనీ వ్యవహారాలు ఊర్మిళ, మనోహర్ చూసుకుంటారు. నువ్వు బాను మాత్రం మాకు వారసునిచ్చే పనిలో ఉండాలి. కాదు కూడదు అన్నారంటే అట్లా కాడ కాల్చి ఇద్దరికి వాతలు పెడతాను. ఏమనుకున్నారు? అమ్మా, మీరు మరీ అంత గట్టిగా చెప్పక్కర్లేదు. అన్ని సమస్యలు సర్దుకున్నాయి కదా, ఇంకా శుభవార్త చెప్పడానికి వాళ్లే సిద్ధంగా ఉంటారు. అసలు ఆ క్షణం ఎప్పుడొస్తుందానని నేను ఎదురు చూస్తున్నాను. వాళ్ళ శుభవార్త చెప్పగానే మొట్టమొదట నేను పెద్ద పార్టీ ఇస్తాను. వచ్చేది ఈ ఇంటి వారసుడన్నయ్యా, పార్టీ నేనిస్తాను. అత్తయ్యా, ఇంకా ఆ ఇల్లు ఈ ఇల్లు ఏంటి? అందరం కలిసిపోయాం. ఇప్పుడు అందరిది ఒకే ఇల్లు కదా. బాగా చెప్పారు పార్దు.
ఇంక వేరే భావాలు ఏం లేవు, అందరం ఒకటే. మావయ్య కూడా ఇంకిక్కడే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు. ఇక్కడే ఉండాలి. అందరం కలిసి ఈ ఇంట్లోనే సంతోషంగా ఉందాం. వదిన శుభవార్త చెప్పిందంటే కంటికి రెప్పలాగా నాతో సహా అందరం చూసుకుందాం. నిన్ను దాన్ని చూసుకోవడానికి నేనున్నాను కదే, నీకెందుకు శ్రమ? ముందు బానునైతే రానివ్వండి. వీళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు. అక్కడ భానుకి నా నిజ స్వరూపం ఏంటో తెలిసిపోయింది. ఇప్పుడు భాను వచ్చి నా గురించి చెప్పింది అంటే నా పరిస్థితి ఏంటి? భాను రాకూడదు అంటే ఆపడానికి ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. మురారి బాబు, ఆ అమ్మాయిని పట్టుకొని ఒకసారి కూర్చో, దిష్టి తీస్తాను. प्रणवालय पाहि परिपालय परमेशी।